హలో అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు TSPSC Group-1 Polity MCQ సిరీస్. సో ఈ రోజు MCQ సిరీస్ లో భాగంగా మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇంటర్ స్టేట్ రిలేషన్స్. సో లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి తెలుసు, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇదని. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ క్లాసెస్ ని కూడా చూసేయండి. అండ్ వీడియో చూసేటప్పుడు మీకు వీడియో స్లోగా అనిపిస్తే మాత్రం 1.25x 1.5x స్పీడ్ తో అడ్జస్ట్ చేసుకొని వినేసేయండి. ఓకే, సో దట్ మీకు ఒక క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఎక్కడ ఏ క్షణాన ఏ ఇంపార్టెంట్ పాయింట్ వస్తుందో ఎగ్జామ్ లో మనకు తెలియదు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకవేళ వీడియో స్లోగా అనిపిస్తే మాత్రం టైం సేవ్ చేసుకోవడానికి 1.5x స్పీడ్ తో వినేసేయండి. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. So before getting into the video, let me give you a small announcement regarding TSPSC Group-1, Group-2 కి మేము రిలీజ్ చేసిన పెయిడ్ కోర్సెస్ యొక్క డీటెయిల్స్ చెప్తాను. సో TSPSC Group-1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం మనం ఎంటైర్ సిలబస్ ని కవర్ చేస్తూ ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ ని తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనము తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎక్కువగా ఎంఫసిస్ అనేది పెడతాము. స్పెషల్ ఫోకస్ వచ్చేసి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట ఇందులో. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 9,999 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ వే రైట్ వే అని ఒక బ్యూటిఫుల్ కోర్స్ ని మేము మాడ్యూల్ ఈ పర్టికులర్ మాడ్యూల్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి దిస్ ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ Group-1 మెయిన్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఎంటైర్ సిలబస్ ని 500 మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా సాల్వ్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో రెడీమేడ్ ఇంట్రోస్, రెడీమేడ్ కన్క్లూజన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం ఫర్ ఈచ్ టాపిక్ దట్ ఈస్ మెన్షన్, ఈచ్ పాయింట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద సిలబస్. ఓకే, దీని యొక్క ప్రైస్, ఇంత మంచి బ్యూటిఫుల్లీ డిజైన్డ్ మాడ్యూల్ యొక్క ప్రైస్ ఏంటి మీరు చూస్తే 7,999 ఓన్లీ. ఓకే, TSPSC Group-2 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ కోర్స్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఇస్తున్నాం, వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ ఇస్తున్నాం అనమాట. ఓకే, అండ్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ తో డీల్ చేస్తాం, లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తాం కోర్స్ యొక్క కంటెంట్ కి. ఓకేనా, మీరు చూసుకుంటే దీని కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి 4,999 ఓన్లీ. ఓకేనా, ఈ 3 కోర్సెస్ లో మీరు ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 6305935532 అనే నంబర్ కి యూ కెన్ కాల్. ఓకే, సో మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా యూ కెన్ ఆస్క్ us. 6305935532. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అనే టాపిక్ మీద మనము డీల్ చేసుకోబోతున్నాం అనమాట, MCQs అండ్ ఆల్సో టాపిక్. సో ఇనీషియల్ గా నేను మీకు I'll give you a brief overview about this topic. So total ga I'll try to explain this particular topic called as interstate relations in detail. So ఇది explain చేసిన తర్వాత we'll get into MCQs. Okay na? సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే MCQs సాల్వ్ చేపిస్తూ మీతో క్వశ్చన్ ఈ పర్టికులర్ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలని. హవెవర్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అండ్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది కొంచెం టఫ్ కాబట్టి నేను ఫస్ట్ టాపిక్ చెప్పి తర్వాత నేను మీకు MCQ సాల్వ్ చేపిస్తున్నా. లేదంటే ఒక టాపిక్ అయిపోగానే, అంటే ఒక చిన్న కాన్సెప్ట్, ఇప్పుడు ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది ఒక పెద్ద టాపిక్, ఇందులో ఒక చిన్న కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత దీని బేస్డ్ మీద MCQs, దాని తర్వాత సెకండ్ కాన్సెప్ట్ అలా చేయించేదాన్ని. హవెవర్ ఈ పర్టికులర్ 2 టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ అంతా చెప్పిన తర్వాత విల్ గెట్ ఇన్ టు ది పర్టికులర్ MCQs. సో మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి ఆల్రెడీ కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు లెట్స్ డీల్ అబౌట్ దిస్ స్మాల్ టాపిక్ కాల్డ్ as ఇంటర్ స్టేట్ రిలేషన్స్. ఓకే, సో ఫర్ ది సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇండియన్ ఫెడరల్ సిస్టమ్, సో ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్ గా నడవాలి అంటే సెంటర్ స్టేట్ రిలేషన్సే కాకుండా, ఓకే, సెంటర్ స్టేట్ రిలేషన్సే కాకుండా ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా బాగుండాలి. అంటే సెంటర్ కి స్టేట్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్సే కాకుండా స్టేట్ కి మధ్యలో, అంటే ఒక స్టేట్ కి ఇంకో స్టేట్ కి ఉన్న మధ్యలో ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది కూడా హార్మోనియస్ రిలేషన్. ఓకే, ఒక కోఆపరేషన్ తో ఉంటేనే కదా ఆ టైంలోనే మనకి ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా వర్క్ చేస్తున్నట్టు అర్థం అనమాట. సో ఫర్ ద సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇండియన్ ఫెడరల్ సిస్టమ్, it depends not only on the harmonious relation and the close cooperation between the center and state, but also between the states. Okay now, so hence the constitution makes కొన్ని ప్రొవిజన్స్ అనేది కాన్స్టిట్యూషన్స్ ఇస్తుంది అనమాట. ఎందుకు ఇస్తుంది అంటే ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ గుడ్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ కోసం కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చిందని మనం ఆల్రెడీ చూసాం. ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా బాగుండాలి అని కొన్ని ప్రొవిజన్స్ మనకి కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ రాజ్యాంగం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనము ఒకటి తర్వాత ఒకటి నేర్చేసుకున్నాం. ఎస్,
సో మీరు చూసుకుంటే ఇందులో ఇచ్చిన ఫస్ట్ ప్రొవిజన్ ఏంటంటే అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. సో అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. సో ఫస్ట్ ఈ టాపిక్ నేర్చుకుంటాం అనమాట. సో ఈ రోజు చాప్టర్ లో సెకండ్ టాపిక్ వచ్చేసి అండ్ సెకండ్ థింగ్ అండర్ ది ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఇస్ కోఆర్డినేషన్ త్రూ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి, దాని గురించి నేర్చుకుంటాం అనమాట. ఇంటర్ స్టేట్ కౌన్సిల్. వీడియో కనుక స్లోగా అనిపిస్తే మీకు స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోండి, ఎందుకంటే రాస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం రాయడానికి ఒక 1 or 2 seconds ఎక్కువ పడుతుంది. ఓకే, థర్డ్ ప్రొవిజన్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ మ్యూచువల్ recognition of public acts, records and judicial proceedings. సో ఇది థర్డ్ టాపిక్ అనమాట అండర్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్. సో దీని తర్వాత ఇంకేం ప్రొవిజన్స్ ఉన్నాయి మనకు రాజ్యాంగంలో ఇంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్. సో ఈ 4 ప్రొవిజన్స్ గురించి మనం ఒకటి తర్వాత ఒకటి చూడాలన్నమాట. తర్వాత విల్ సాల్వ్ ద క్వశ్చన్స్. ఓకే, ఇన్ అడిషన్ టు దిస్ మనకి ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది, దాన్ని మనం జోనల్ కౌన్సిల్స్ అంటాం అనమాట. సో దే హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ద పార్లమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్. ఓకేనా? సో ఇవన్నమాట మనం చదువుతుంది. సో ఫస్ట్ వచ్చేసి అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్, సెకండ్ వచ్చేసి కోఆర్డినేషన్ త్రూ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, థర్డ్ వచ్చేసి మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్, జుడిషియల్ ప్రొసీడింగ్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ వచ్చేసి 4. దాంతో పాటు అడిషనల్ వచ్చేసి జోనల్ కౌన్సిల్స్ అనమాట. ఓకేనా? సో ఆర్ యూ రెడీ టు లిసన్ ది చాప్టర్? లెట్స్ గో. ఓకే, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. సో మనకు తెలిసిందే స్టేట్స్ పక్కన ఉన్నప్పుడు ఓకే మనకి రిసోర్సెస్ అనేవి మనకు తెలుసు, దే ఆర్ లిమిటెడ్. దట్టు మనకి రెన్యూవబుల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఓకే, నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి లిమిటెడ్ ఉంటాయి. అండ్ ఆల్సో వాటర్ లాంటివి కూడా చాలా లిమిటెడ్, చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఈస్ అవైలబుల్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్ ఎక్సెట్రా. వి నో దట్, అవునా? సో రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి అండ్ రిసోర్సెస్ అనేవి అన్ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి మన ఎర్త్ సర్ఫేస్ మీద. సో దీనివల్ల ఏమవుతుంది, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, కానీ వాంట్స్ మాత్రం అందరికీ ఈక్వల్ గా ఉంటాయి. అందరికీ దాహం వేస్తుంది, అందరికీ ఆకలిస్తుంది, అందరికీ నిద్ర వస్తుంది, అందరికీ ఏమంటారు ప్లాంట్ బేస్డ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని కావాలి, అందరికీ మీట్ కావాలి. బట్ మనకి అందరికీ ఈక్వల్ గా ఇది డిస్ట్రిబ్యూట్ అయ్యి లేవు కదా మరి, అవునా? పక్కన ఉన్న స్టేట్స్ కి ఒకే కైండ్ ఆఫ్ రివర్ ఫ్లో అవుతుంది. ఓకే, పక్కన ఉన్న స్టేట్స్ మధ్యలో ఒకే కైండ్ ఆఫ్ రివర్ ఫ్లో అవుతుంది, కానీ ఒక స్టేట్ కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తే ఇంకో స్టేట్ కి తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఆబ్వియస్ గా రెండు స్టేట్స్ కి సేమ్ కైండ్ ఆఫ్ డిమాండ్ ఉన్నప్పటికీ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అన్ఈక్వల్లీ. దానివల్ల ఏమవుతుంది, డిస్ప్యూట్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో ద డిస్ప్యూట్స్ విల్ అరైజ్ బికాస్ ఆఫ్ ద లిమిటెడ్ రిసోర్సెస్ ఉండడం వల్లనే మనకి ఈ డిస్ప్యూట్స్ అనేవి అరైజ్ అవుతాయి. కానీ ఈ డిస్ప్యూట్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? ఓకే, బై ఏమంటారు కోఆపరేషన్ ద్వారా, లేకపోతే ఏదైనా కౌన్సిల్స్ ని ఏర్పాటు చేసి ఓకే మాట్లాడుకోవడం ద్వారా మనం డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకురావడం వల్ల ఎంతవరకు మీరు వాడుకోవాలి, ఎంతవరకు మేము వాడుకోవాలి, అవునా? సో దానికోసమే మనకి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి కొన్ని ప్రొవిజన్స్ అనేది మనకు రాజ్యాంగం మెన్షన్ చేసింది అనమాట. సో మీరు చూసుకుంటే ఆర్టికల్ నంబర్ 262 ఏదైతే ఉంటుందో ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 262 ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ వాట్ అమ్మా? అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. సో దీనికి సంబంధించి ఒక 2 ప్రొవిజన్స్ ని మన రాజ్యాంగం మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ చూసుకుంటే మీరు పార్లమెంట్ మే by a law provide for the adjudication అంటే ఏంటి?
సెటిల్మెంట్ అవునా, జ్యుడిషియల్ ప్రాసెస్ అన్నమాట. జ్యుడిషియల్ ప్రాసెస్ అంటాం. జ్యూడికేషన్ అంటే ఏంటి, అడ్జుడికేషన్ అంటే ఏంటి, ఏదైతే లీగల్ ప్రాసెస్ ద్వారా జరుగుతుందో, ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి జరిగే ప్రాసెస్ ఉంటుందో దాన్ని మనం అడ్జుడికేషన్ అంటాము. సో పార్లమెంట్ మే బై లా ప్రొవైడ్ ఫర్ ది అడ్జుడికేషన్ ఆఫ్ ఎనీ dispute or complaint with respect to the use, distribution and control of the waters of any interstate river and river valley. సో ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళ మధ్యలో డిస్ప్యూట్ సాల్వ్ చేసేది ఎవరు, తల్లియే కదా. సో తల్లిదండ్రి కదా. సో ఇక్కడ తల్లిదండ్రిగా ఉండేది ఎవరు, పార్లమెంట్. సో పార్లమెంట్ ఏం చేయొచ్చు, ఒక చట్టాన్ని పాస్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు రెండు స్టేట్స్ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్స్ కలిగినప్పుడు రిగార్డింగ్ ది యూసేజ్ ఆఫ్ వాటర్, రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది వాటర్. సో అలాంటి టైంలో పార్లమెంట్ కెన్ ప్రొవైడ్ a law for the adjudication of any dispute or complaint with respect to this particular things. సో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ని పార్లమెంట్ సాల్వ్ చేయొచ్చు. ఆ అధికారం పార్లమెంట్ కి ఎవరు ఇచ్చారు అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు మ్యామ్ అని అంటే, పార్లమెంట్ మే ఆల్సో ప్రొవైడ్ that neither the Supreme Court or any other court is to exercise jurisdiction in respect of any such dispute. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఐదర్ ఇప్పుడు మీకు తెలుసు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే, పిల్లలు పోట్లాడుకున్నప్పుడు తల్లిదండ్రి అంటే చొరువు తీసుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి కొన్ని రూల్స్ పెడతారు. ఓకే, దాన్నే మనం ఇప్పుడు లా అంటున్నాం. తల్లిదండ్రులు ఎవరు, పార్లమెంట్, పిల్లలు ఎవరు, స్టేట్స్. ఓకే, కానీ తల్లిదండ్రులు బిజీ ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, ఈ పిల్లల మధ్యలో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఓకే, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆంటీ అంకుల్స్ కు ఓకే వాళ్ళకి అప్పచెప్తారు, లేకపోతే గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ కు ఎవరికో ఒకరికి అప్పచెప్తారు. సో ఇక్కడ ఎవరో ఒకరు అనేది కోర్ట్స్ అన్నమాట. ఓకేనా, పార్లమెంట్ మే ఆల్సో ప్రొవైడ్ దట్ నైదర్ ద సుప్రీం కోర్ట్ కి కానీ లేకపోతే వేరే ఏదైనా హైకోర్ట్ కానీ ఏదైనా కోర్ట్ కి అప్పచెప్పొచ్చు అనమాట. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఓకే, ఇన్ రెస్పెక్ట్ టు సచ్ డిస్ప్యూట్. ఎప్పుడైనా ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది అరైజ్ అయినప్పుడు రాజ్యాంగం దాని యొక్క బాధ్యత ఎవరికి అప్పచెప్పింది, పార్లమెంట్ కి అప్పచెప్పింది. సో పార్లమెంట్ రెండు రకాల చర్యలు తీసుకోవచ్చు. ఒకటి అదే ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా చట్టాన్ని చేసి వీళ్ళ మధ్యలో ఉన్న డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేయొచ్చు, లేదా ఆ పర్టికులర్ డిస్ప్యూట్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఐదర్ సుప్రీం కోర్ట్ కి లేకపోతే ఎనీ అదర్ కోర్ట్ కి అప్పచెప్పొచ్చు అనమాట. సో వాళ్ళు చొరవ తీసుకొని వాళ్ళు దాన్ని ఓకే దానికి కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఇస్తారు. ఓకేనా, అర్థమైంది కదా ఇక్కడి వరకు. నెక్స్ట్, సో రాజ్యాంగం పార్లమెంట్ కి హక్కు ఇచ్చింది కాబట్టి, ఆ పవర్ ఇచ్చింది కాబట్టి రాజ్యాంగం ఏం చేసింది, పార్లమెంట్ ఏం చేసింది అంటే, సో ఒక రెండు యాక్ట్స్ ని అంటే రెండు చట్టాలను తీసుకురావడం జరిగింది. 2 laws were brought by the parliament under this particular 2 provisions that were mentioned in the constitution. So first thing is, first చట్టం పేరు ఏంటంటే రివర్ బోర్డ్స్ యాక్ట్ అన్నమాట. రివర్ బోర్డ్స్ యాక్ట్ ఆఫ్ 1956. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, interstate river water disputes. ఓకే, డిస్ప్యూట్స్ యాక్ట్ ఇది ఏ ఇయర్ లో అంటే ఇది కూడా 1956 లోనే. సో పార్లమెంట్ ఏం చేసింది, ఒక రెండు చట్టాలను తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ చట్టం గురించి తెలుసుకుందాం. సో రివర్ బోర్డ్స్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో 1956 లో తీసుకురావడం జరిగింది. ఈ రివర్ బోర్డ్స్ యాక్ట్ విల్ ప్రొవైడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రివర్ బోర్డ్స్. సో ఈ రివర్ బోర్డ్స్ ద్వారా ఓకే, ఈ యాక్ట్ ద్వారా రివర్ బోర్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నమాట. సో ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారు మ్యామ్, దీని యొక్క పని ఏంటంటే ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్, ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఇంటర్స్టేట్ రివర్ అండ్ రివర్ వ్యాలీ. సో ఇంటర్స్టేట్ రివర్ వ్యాలీస్ డెవలప్మెంట్ కోసం ఈ రివర్ బోర్డ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎవరు సెటప్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ కన్సర్న్డ్. ఓకే, ఏదైతే స్టేట్ లో ఆ రివర్ ఫ్లో అవుతుందో, ఏదైతే స్టేట్స్ లో
రివర్ ఫ్లో అవుతుందో ఆ సంబంధించిన సంబంధిత స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కెన్ మేక్ అ రివర్ బోర్డ్ విచ్ విల్ హెల్ప్ ఇన్ రెగ్యులేటింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది రివర్ వ్యాలీస్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ చట్టం ఏం చేసింది పార్లమెంట్? ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఓకే, రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద ఏం తీసుకుంది, ఎలాంటి ప్రొవిజన్స్ ని తీసుకురావడం జరిగింది అంటే రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద దిస్ విల్ యాక్చువల్లీ ఎంపవర్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు సెటప్ అన్ అడ్హాక్ ట్రిబ్యునల్. ఒక ట్రిబ్యునల్ ని అడ్హాక్ అంటే ఏంటి, ఒక టెంపరరీ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయొచ్చు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. దేని కింద? ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద. ఎవరు చేయొచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. ఎందుకు? దీని యొక్క పని ఏంటంటే ఫర్ ది అడ్జుడికేషన్ ఆఫ్ ద డిస్ప్యూట్ బిట్వీన్ 2 or more స్టేట్ ఇన్ రిలేషన్ టు ద వాటర్ ఆఫ్ అన్ ఇంటర్ స్టేట్ రివర్ ఆర్ రివర్ వ్యాలీ. సో దీని యొక్క బాధ్యత ఎవరికి అప్పచెప్పింది అంటే ఒక అడ్హాక్ ట్రిబ్యునల్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఈ అడ్హాక్ ట్రిబ్యునల్ అనేది ఇంటర్ స్టేట్ కి మధ్యలో ఉన్న వాటర్ డిస్ప్యూట్స్ గురించి అడ్జుడికేషన్ ఏదైతే ఉందో దాని మీద జడ్జ్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ద డెసిజన్ ఆఫ్ దిస్ ట్రైబ్యునల్, ఓకే, ట్రిబ్యునల్ ఏదైతే డెసిజన్ తీసుకుంటుందో దాని యొక్క డెసిజన్ విల్ బి ఫైనల్ అండ్ ఇట్ విల్ బి బైండింగ్ ఆన్ ద పార్టీస్ ఆఫ్ ద డిస్ప్యూట్. సో ఏదైతే డెసిజన్ అడ్హాక్ ట్రిబ్యునల్స్ ఇస్తాయో అవి బైండింగ్ ఉంటాయి అన్నమాట, ఖచ్చితంగా వాళ్ళు వినాల్సిందే. ఓకే, రెండు పార్టీస్, ఓకే, రెండు స్టేట్స్ ఆర్ 3 or more స్టేట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ పర్టికులర్ జడ్జిమెంట్ కి ఒప్పుకోవాల్సిందే. ఇట్ ఇస్ బైండింగ్ ఆన్ దెమ్. ఓకేనా? సో neither the Supreme Court nor any court is to have jurisdiction in respect of any water disputes which may be referred to such a tribunal under this act. సో ఈ పర్టికులర్ దాంట్లో ఇంకేం చెప్పారు అంటే ఏదైతే అడ్హాక్ ట్రిబ్యునల్ కి వెళ్తుందో, ఏదైతే పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ ఏదైతే అడ్హాక్ ట్రిబ్యునల్ కిందికి వెళ్తుందో దానికి సంబంధిత జడ్జిమెంట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ సుప్రీం కోర్ట్ కి కానీ హైకోర్ట్ కి కానీ వేరే ఏ కోర్ట్ కానీ ఉండదు అనమాట. సో అది ఓన్లీ ట్రిబ్యునల్ కి మాత్రమే ఉంటుంది. ట్రిబ్యునల్ చెప్పిందే ఫైనల్ అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఫార్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్. సో దీంట్లో భాగంగా మనకి అడ్హాక్ ట్రిబ్యునల్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది మ్యామ్, ఏమైనా ఎస్టాబ్లిష్ చేసింది అంటే ఎస్. సో ఫార్ ఇప్పటి వరకు మనం సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సెటప్ సెవరల్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ అనమాట. కొన్ని ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, మనము కొన్ని చూద్దాం, అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి మీరు. సో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్. సో ఇది వచ్చేసి మనకు 1969లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధిత స్టేట్స్ ఏంటి అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ అంటే ఈ డిస్ప్యూట్స్ ఎవరికి మధ్యలో ఉంటుంది అంటే మహారాష్ట్రకి, కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్కి మధ్యలో అనమాట. ఓకేనా? నెక్స్ట్ గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్. ఇది వచ్చేసి 1969. సో దీంట్లో కూడా మనకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఓకే, ఇది కంబైన్డ్ ఏపీ అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఒరిస్సా. సో ఈ స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. ఓకే, 1969లో ఇది కూడా. సో నెక్స్ట్ నర్మదా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ వచ్చేసి 1969లో ఇది కూడా. సో నర్మదా దగ్గర వేటికి ఉంటాయి అంటే రాజస్థాన్ కి, గుజరాత్ కి, ఓకే, మధ్యప్రదేశ్ కి, మహారాష్ట్రకి ఉన్న గొడవలని సాల్వ్ చేయడానికి ఈ ట్రిబ్యునల్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఇంకేంటి మ్యామ్, ఇంకేమైనా ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం చెప్తున్నాను. రవి అండ్ బియాస్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనమాట. సో ఈ పర్టికులర్ దాన్ని మనం 1986లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్ గా దీంట్లో స్టేట్స్ ఏవేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, రవి బియాస్ తర్వాత కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ వచ్చేసి 1990లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఇవి అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టేట్స్ ఆన్ నెక్స్ట్ ట్రైబ్యునల్ ఇంకేంటి అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ ఏదైతే ఉందో దాంట్లో సెకండ్ ట్రైబ్యునల్ రావడం జరిగింది. సో దిస్ విల్ ఇన్వాల్వ్, ఇది 2004లో తీసుకొచ్చారు. దీంట్లో మెయిన్ గా మనకి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఇస్ సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ వన్సాదర వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ వచ్చేసి మనకి 2010లో రావడం జరిగింది. ఇది మెయిన్ గా ఒడిస్సాకి, ఏపీకి మధ్యలో. సో ఈ పర్టికులర్ టైంలో కంబైన్డ్ ఏపీ ఉంది, గుర్తుపెట్టుకోండి అవన్నీ. ఓకే, డేట్స్ చూసి మీకు అర్థమవుతుంది. అక్కడ ఆ టైంలో మనకి తెలంగాణ అనేది ఇంకా ఫామ్ కాలేదు. నెక్స్ట్ సో వన్సాదర తర్వాత మనకి
మహాదై వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2010లో బిట్వీన్ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక. అండ్ ఇంకొకటి చెప్తాను చూడండి, మహానది వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో 2018లో ఫామ్ అయింది ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ మధ్యలో. సో ఇలా కొన్ని గుర్తుపెట్టుకోండి. సో మేబీ మిమ్మల్ని మ్యాచ్ ఫాలోయింగ్ లాగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా కోడ్ పెట్టుకొని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ పర్టికులర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్. సో సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఇవ్వడంతో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ట్రిబ్యునల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్స్ ఏదైతే జడ్జ్మెంట్ ఇస్తుందో అది ఫైనల్ అవుతుంది. అండ్ సుప్రీం కోర్ట్ కి, హైకోర్ట్ కి కూడా ఆ పవర్ ఉండదు అనమాట. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. సో మనం నెక్స్ట్ చదివేది ఏంటి అంటే, ఇందులో భాగంగా నేను ఫస్ట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి చెప్పేశాను. ఇప్పుడు సెకండ్ మనం చదవాల్సింది ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది మ్యామ్ అంటే, ఆర్టికల్ నంబర్ 263 కింద వస్తుంది అనమాట. ది ఆర్టికల్ 263 will contemplate the establishment of the interstate council, okay, to effect the coordination between the states and between the center and the states. States కి మధ్యలో కోఆర్డినేషన్ ని పెంచడానికి అండ్ సెంటర్ కి స్టేట్ కి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ ని కూడా పెంచడానికి తీసుకొచ్చిందే ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనమాట. ఓకే, సో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఇయర్ లో ఎప్పుడైతే నా ప్రెసిడెంట్ ఉన్నారో ఆ ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే, దే కెన్ ఎస్టాబ్లిష్ సచ్ కౌన్సిల్ ఇఫ్ ఇట్ ఎనీ టైమ్ it appears to him or her that the public interest would be served by the establishment. He or she can define the nature of the duties to be performed by such a council and its organization and procedure. So normal గా 263 కింద ఎవరికి పవర్ ఇచ్చారంటే ప్రెసిడెంట్ కి ఇచ్చారు. సో ప్రెసిడెంట్ కి ఎప్పుడైనా నెసెసరీ సిచ్యువేషన్ అరైజ్ అయింది, ఈ టైంలో మనకి నేషనల్ యూనిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కావాలి అన్నప్పుడు ఆ టైంలో ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే, ఆర్టికల్ 263 కింద ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అండ్ ఆల్సో దీని యొక్క పవర్స్, మెంబర్స్, ఓకే, దాని యొక్క ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ప్రతిదీ ఎవరు డిసైడ్ చేస్తారు, ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద ప్రెసిడెంట్. So even though the president is empowered to define the duties of an interstate council, article 263 ఏం చేస్తుంది అంటే, it specifies the duties that can be assigned to it in a following manner. సో ప్రెసిడెంట్ కి అప్పచెప్పింది ఎలాంటి డ్యూటీస్ ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ ఫామ్ చేసిన తర్వాత ఇవ్వాలో నువ్వే డిసైడ్ చేయను, కానీ కొన్నిటిని మాత్రం రాజ్యాంగం 263 కింద ఆల్రెడీ మెన్షన్ చేయబడింది. ఏంటేంటో మనం తెలుసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎంక్వైరింగ్ ఇంటూ అండ్ అడ్వైజింగ్ అపాన్ డిస్ప్యూట్స్ విచ్ మే అరైజ్ బిట్వీన్ ద స్టేట్స్. సో 2 or more స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో అరైజ్ అయిన డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంక్వైరీ చేయడానికి ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది హెల్ప్ అవ్వాలి ఆర్టికల్ 263 కింద. అండ్ ఆల్సో టు ఇన్వెస్టిగేట్ and investigate and discuss subjects in which the state or the center and the states have a common interest. So center ki, state ki, and also states ki మధ్యలో ఏదైనా కామన్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉంటుందో దాని గురించి డిస్కస్ చేయడానికి కూడా మీరు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దానికి తగిన ఫంక్షన్ దానికి ఇవ్వచ్చు అనమాట. ఓకే, దానికి తగిన డ్యూటీస్ దానికి అలొకేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో అనదర్ ఫంక్షన్ ఆఫ్ ది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ క్యాన్ బి మేకింగ్ రికమెండేషన్ ఇన్ ఆర్డర్ టు మేక్ recommendations upon any such subjects and particularly for the better coordination of the policy and action on it. So ఒక మంచి బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఉండాలి, స్టేట్ అండ్ స్టేట్ ఉండాలి, దానికి తగ్గ ఎలాంటి ప్రొవిజన్స్ తీసుకుంటే బాగుంటది అని రికమెండేషన్స్ అడగడానికి కూడా మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు 263 కింద అంటే, ప్రెసిడెంట్ కెన్ actually establish an interstate council and president has a power to allocate ఎంతమంది మెంబర్స్ ఉండాలి, ఓకే, దాన్ని ఎలా కాన్స్టిట్యూట్ చేయాలి, ఎలాంటి డ్యూటీస్ పర్ఫార్మ్ చేయాలి అని ప్రెసిడెంట్ చెప్పొచ్చు. హవెవర్ ఆర్టికల్ 263 కిందనే ఎలాంటి ఫంక్షన్స్ ఇవ్వచ్చు అని ఒక క్లూ లాగా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి స్టేట్ మధ్యలో డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు వాటిని రిజాల్వ్ చేయడానికి ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ ని ఫామ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్టిగేట్ అండ్ డిస్కస్, ఓకే, in order to investigate and discuss subjects that are interested for state and between the center and state, and also to make recommendations for the better coordination between the states and between the center and the state. Okay, now I hope you have understood till here. So the council function is to inquire and advise upon interstate disputes is complementary to the Supreme Court jurisdiction under Article 131. So council యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఇట్ కెన్ ఆల్సో ఎంక్వైర్, ఏమేం చేయొచ్చు, ఎంక్వైర్ చేయొచ్చు. ఈ ఫామ్ అయిన కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ కెన్ ఎంక్వైర్ అండ్ ఆల్సో అడ్వైజ్
regarding the matters of interstate disputes which are complementary to the Supreme Court jurisdiction. Supreme Court ki and in e particular tribunals ki gaani interstate councils gaani ఏదైనా dispute complementary dispute అనేది ఏదైనా అరైజ్ అయితే దానికి సంబంధించిన సజెషన్ ఎవరు ఇవ్వచ్చు అంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా. సో ఆర్టికల్ 131 కింద ఏదైతే సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంటుందో దానికి కాంట్రవర్సీగా మనం ఏదైనా తీసుకొస్తే దానికి తగిన డెసిషన్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఇవ్వచ్చు. అండ్ కౌన్సిల్ కెన్ డీల్ విత్ ఎనీ కాంట్రవర్సీ వెదర్ లీగల్ ఆర్ నాన్ లీగల్, బట్ ఇట్స్ ఫంక్షన్ ఈజ్ అడ్వైజరీ అండ్ లైక్ దట్ ఆఫ్ ది కోర్ట్ విచ్ గివ్స్ అ బైండింగ్ డెసిషన్. సో మనకు ట్రిబ్యునల్స్ ని బైండింగ్ డెసిషన్ ఉంటుంది, కోర్ట్స్ ది బైండింగ్ డెసిషన్ ఉంటుంది. కానీ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఏదైతే అడ్వైజెస్ ఇస్తుందో దాని యొక్క డెసిషన్స్ అనేవి బైండింగ్ ఉండవు. They are only advisory in nature. So advices మాత్రమే ఇవ్వొచ్చది. ఓకేనా. Under the above provisions of Article 263, the President has established the following councils to make recommendations for the better coordination of the policy and action in related subjects. So President ki పవర్ ఇచ్చారు కదా ఎస్టాబ్లిష్ చేయమని. సో అందులోనేమో సెంటర్ కి పవర్ ఇచ్చారు, ట్రైబ్యునల్స్ ఎస్టాబ్లిష్ చేయవచ్చని. పార్లమెంట్ సెంటర్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ ఏంటంటే మనకి ప్రెసిడెంట్ కి పవర్ ఇచ్చారు. సో ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 263 ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ ని కొన్నిసార్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఒకసారి. ఓకే. అండ్ దీంతో పాటు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ లోకల్ గవర్నమెంట్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ లోకల్ గవర్నమెంట్. సో ఇలాంటి కొన్ని కౌన్సిల్స్, కొన్ని ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ ని ఫర్ సమ్ పర్పస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ప్రెసిడెంట్. అండ్ 4 రీజనల్ కౌన్సిల్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు for the matters to like in order to deal with the matters like sales tax for the north, eastern and western and the southern zone. So sales tax సంబంధిత రీజనల్ కౌన్సిల్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది సర్కారియా కమిషన్ రికమెండేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో సర్కారియా కమిషన్ ఆన్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ మేడ్ అ స్ట్రాంగ్ కేస్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది పర్మనెంట్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. సో సర్కారియా కమిషన్ ఏమని చెప్పింది అంటే ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్మనెంట్ గా చేయండి, పర్మనెంట్ గా మార్చండి అని చెప్పడం జరిగింది. అండర్ ఆర్టికల్ 263 కింద ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ ని పర్మనెంట్ గా చేయండి అని చెప్పారు. సో ఇట్ రికమెండెడ్ దట్ ఇన్ ఆర్డర్ టు డిఫరెన్షియేట్ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఫ్రమ్ అనదర్ బాడీస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 263 ఇట్ మస్ట్ బి కాల్డ్ as the intergovernmental council. సో ఇంటర్గవర్నమెంటల్ కౌన్సిల్ అని కూడా పిలవచ్చు అని చెప్పేసి ఈ పర్టికులర్ 263 కింద మీరు ఏదైనా కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే పర్మనెంట్ గా దాన్ని ఇంటర్ గవర్నమెంటల్ కౌన్సిల్ అని కూడా పిలవచ్చు అని సర్కారియా కమిషన్ రికమెండ్ చేసింది. అండ్ సర్కారియా కమిషన్ ఆల్సో రికమెండెడ్ దట్ కౌన్సిల్ should be charged with the duties which are laid under clause B. ఏవైతే మనం ఇంతకు ముందు చదివామో క్లాస్ బి అండ్ క్లాస్ సి అండర్ 263 కింద కొన్ని పవర్స్ ని ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ కి పార్లమెంట్ లైక్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు అని చెప్పారు కదా కాన్స్టిట్యూషన్ లో. ఆ పవర్స్ ని ఇలా ఫామ్ అయిన పర్మనెంట్ కమిటీకి ఆ పవర్స్ ని ఇచ్చేసేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఓకేనా, అర్థమైందా మీకు? సో సర్కారియా కమిషన్ ఏమనిందంటే ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ని మీరు ఏదైతే ఫామ్ చేస్తున్నారో ఫామ్ ఎలానో చేస్తున్నారు దాన్ని పర్మనెంట్ గా చేయండి అండర్ ఆర్టికల్ 263. అండ్ దానికి ఎలాంటి పవర్స్ ఇస్తారు? ఆల్రెడీ 263 కింద 263 క్లాస్ బి అండ్ క్లాస్ కింద రాజ్యాంగంలో మీరు ఏదైతే ఫామ్ చేసే ఇంటర్స్టేట్ కౌన్సిల్ కి పవర్స్ ఉండాలి అంటున్నారో ఆ పవర్స్ నే ఈ ఫామ్ అయిన పర్మనెంట్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఆర్ దీన్ని మీరు ఇంటర్ గవర్నమెంటల్ కౌన్సిల్ అని కూడా అనొచ్చు, దానికి ఇవ్వండి అని చెప్పేసి అనడం జరిగింది. ఇది ఎవరు చెప్పారమ్మా? సర్కారియా కమిషన్. సర్కారియా కమిషన్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాము. ఓకే, సో ఇన్ పర్సెంట్ ఆఫ్ అబౌవ్ రికమెండేషన్ ఆఫ్ ది సర్కారియా కమిషన్, సో సర్కారియా కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ బట్టి జనతాదళ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ హెడెడ్ బై విపి సింగ్. సో జనతాదళ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విపి సింగ్ హెడ్ చేశారనమాట దాన్ని. సో విపి సింగ్ ఎవరైతే ఉన్నారో హీ హెస్ ఎస్టాబ్లిష్డ్ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఇన్ ద ఇయర్ 1990. సో సర్కారియా రికమెండేషన్ కోరిక మేరకు, సో వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ మేరకు 1990లో మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు? విపి సింగ్, హూ వాజ్ అండర్ జనతాదళ్ గవర్నమెంట్. సో ఇందులో ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఫామ్ అవుతుందో దాంట్లో ఎలా ఉండాలి, కాంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. పిఎం విల్ యాక్ట్ యాజ్ ఎ చైర్మన్, ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్ట్ యాజ్ ద చైర్మన్, అండ్ సీఎంస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీంట్లో మెంబర్స్ అయి ఉంటారు. సీఎంస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండ్ సీఎంస్ ఆఫ్ యూటీస్ కూడా
ఏవైతే యూటీస్ కి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయో ఆ యూటీస్ యొక్క సీఎంస్ ని కూడా ఇందులో పార్ట్ చేయాలి. అండ్ ఇంకెవరు ఉంటారు దీంట్లో అంటే అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ది యూటీస్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ లెజిస్లేచర్స్. లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్న యూటీస్ లోనేమో సీఎంస్ అటెండ్ అవుతారు. లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేని యూటీస్ లో నుంచేమో అడ్మినిస్ట్రేటర్స్, అక్కడ రూల్ చేసే అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో మెంబర్స్ లో ఉండాలన్నమాట. ఓకే, అలాంగ్ విత్ దాట్ ఇంకెవరు ఉండొచ్చు అంటే సో గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్స్ అండర్ ది ప్రెసిడెంట్ రూల్. ఏవైతే స్టేట్స్ ప్రెసిడెంట్ రూల్ కింద ఉంటాయో ఆ పర్టికులర్ ప్రెసిడెంట్ రూల్ ఉన్న స్టేట్స్ నుంచి గవర్నర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అండ్ 6 సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్. ఓకే, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఒక 6. అండ్ దిస్ ఆల్సో ఈ పర్టికులర్ దాంట్లో ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఉండాలి. ఓకే, అండ్ అనదర్ పర్సన్స్ విల్ బి నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఉంది. ఎవరెవరు ఉండాలి అనేది ప్రైమ్ మినిస్టర్ చెప్తారు. సో కానీ కంపల్సరీగా హోమ్ మినిస్టర్ మాత్రం ఉండాలి. ఓకేనా, ఈ కాంపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చూడండి ఎవరెవరు ఉండాలో. సో మనకి సర్కారీ కమిషన్ రికమెండేషన్స్ మేరకు 1990లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బై విపి సింగ్ అండర్ ది జనతా దళ్ గవర్నమెంట్. సో ఇందులో ఉన్న కాంపోజిషన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్ట్ as a chairman, CMs of all the state will become a part of this council, and CMs of UTs with legislative assemblies, and CMs of UTs and administrators of UTs without legislative assemblies, governors of those states which are under the president rule, and 6 central cabinet ministers. This ఈ పర్టికులర్ 6 members లో హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా ఉండాలి, మిగతా వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తారు. ఓకే, డన్ కదా ఇక్కడ వరకు. Yes. So 5 ministers of cabinet rank or minister of state of independent charge nominated by the chairman of the council, that is prime minister, are permanent invitees to the council. So మనకి ఇందులో పర్మనెంట్ వీళ్ళే కాకుండా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో పర్మనెంట్ ఇన్వైటీస్ కూడా ఉంటారు. పర్మనెంట్ ఇన్వైటీస్. సో వాళ్ళెవరు అంటే 5 మినిస్టర్స్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆర్ వీళ్ళుతో పాటు మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉంటారో ఆఫ్ ఇండిపెండెంట్ చార్జ్ వాళ్ళు కూడా. సో దే ఆర్ నామినేటెడ్ బై ది చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్. సో దీస్ పర్టికులర్ 5 members ఎవరైతే ఉంటారో సో వాళ్ళు దే విల్ బికమ్ పర్మనెంట్ ఇన్వైటీస్ ఆఫ్ దిస్ కౌన్సిల్. అండ్ మనం ఆల్రెడీ చూసుకున్నట్టు కౌన్సిల్ ఏదైతే రికమెండేషన్స్ ఇస్తుందో అది జస్ట్ రికమెండేటరీ ఆర్ అడ్వైజరీ ఇన్ నేచర్. సో అడ్వైజరీ లానే తీసుకోవాలి, దే ఆర్ నాట్ బైండింగ్. ఓకే, సో it will actually deal with the issues of interstate disputes, interstate disputes, inter-union territory relations. సో వాటి మధ్య రిలేషన్స్, డిస్ప్యూట్స్ ఆర్ ఎనీ కామన్ ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివన్నీ ఈ కౌన్సిల్స్ డీల్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ సో ఇంకేమేమి ఉంటాయి దీనికి డ్యూటీస్ అంటే సో ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్టిగేట్ అండ్ డిస్కస్ సచ్ సబ్జెక్ట్స్ ఇన్ విచ్ ద స్టేట్ ఆర్ ఎంటైర్ ఆర్ సెంటర్ హ్యాస్ అ కామన్ ఇంట్రెస్ట్. సెంటర్ కి స్టేట్స్ కి ఏదైనా కామన్ ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాటిని డిస్కస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్ ఆల్సో మేక్ రికమెండేషన్స్ అపాన్ ఎనీ సచ్ సబ్జెక్ట్ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ ది పాలసీ అండ్ యాక్షన్ ఆన్ ఇట్. ఓకేనా, సో ఏదైనా పాలసీ బెటర్ కోఆర్డినేషన్ కోసం కావాలి అన్నప్పుడు దాని గురించి కూడా డిస్కస్ చేయొచ్చు ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో. అండ్ ఆల్సో సెంటర్ కి స్టేట్ కి ఏదైనా కామన్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉన్నా ఆర్ బిట్వీన్ ది స్టేట్ ఏదైనా కామన్ ఇంట్రెస్ట్ ఉన్నా దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓకే. అండ్ ఇవే కాకుండా ఏదైనా జనరల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇలాంటి డెసిషన్స్ అయినా ఇవ్వచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ కౌన్సిల్ ఏదైతే ఫామ్ అయిందో అది ఎన్నిసార్లు మీట్ అవుతుంది అంటే ఇట్ షుడ్ మీట్ అట్లీస్ట్ థ్రైస్ ఇన్ అ ఇయర్. సో అట్లీస్ట్ థ్రైస్ ఇది మీట్ అవ్వాలన్నమాట ఇయర్ లో. అండ్ ఇట్స్ మీటింగ్స్ ఆర్ హెల్డ్ ఇన్ కెమెరా అండ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ డిసైడెడ్ బై ది కన్సెన్సస్. సో కెమెరాలో దీని మీటింగ్స్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైనా డెసిజన్ తీసుకుంటే అందరి యొక్క కన్సెన్సస్ ఆధారంగానే తీసుకుంటారనమాట. సో దెర్ ఈస్ ఆల్సో స్టాండింగ్ కమిటీ ఆఫ్ ది కౌన్సిల్. సో ఇట్ వాస్ సెట్ అప్ ఇన్ ద ఇయర్ 1996. సో 1996 లో ఒక స్టాండింగ్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫర్ కంటిన్యూస్ కన్సల్టేషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ మ్యాటర్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది కౌన్సిల్. సో నార్మల్ గా ఈ స్టాండింగ్ కమిటీని ఎందుకు 1996 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే ఇది ఇయర్లీ ఓన్లీ 3 times ఆర్ ఇంకొన్నిసార్లు మీట్ అవుతుంది కదా, కానీ రెగ్యులర్ డిస్కషన్స్ కావడానికి ఏదైనా
స్టాండింగ్ కమిటీ కావాలి కాబట్టి స్టాండింగ్ కమిటీని 1996లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇదేం చేస్తుందంటే కంటిన్యూస్ డిస్కషన్స్, కంటిన్యూస్ కన్సల్టేషన్స్ అనేవి చేస్తుంది. అండ్ ఇట్ విల్ ప్రాసెస్ ద మ్యాటర్ సో దట్ తర్వాత కౌన్సిల్ మీట్ అయినప్పుడు దానికి రెఫర్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటది అనమాట. ఓకేనా? సో ఈ పర్టికులర్ స్టాండింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు మెంబర్స్ గా అంటే యూనియన్ మినిస్టర్ అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ యాజ్ ద చైర్మన్. సో ఈ స్టాండింగ్ కమిటీకి యూనియన్ హోమ్ మినిస్టర్ చైర్మన్ గా ఉంటాడనమాట. అండ్ 5 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. 5 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. అండ్ ఆల్సో 9 CMs ఉంటారు. 9 CMs. దేంట్లో ఈ స్టాండింగ్ కమిటీలో ఫర్ రెగ్యులర్ కన్సల్టేషన్. ఓకే, ద కౌన్సిల్ ఈజ్ అసిస్టెడ్ బై ఎ సెక్రటేరియట్ అండ్ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్. సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ ని ఎవరు అసిస్ట్ చేయొచ్చు అంటే దే కెన్ బి అసిస్టెడ్ బై అ సెక్రటేరియట్. సో ఒక సెక్రటేరియట్ ద్వారా వాళ్ళు అసిస్ట్ చేయబడతారు. అండ్ ఈ సెక్రటేరియట్ ఎవరైతే ఇంటర్స్టేట్ కౌన్సిల్ ని లైక్ అసిస్ట్ చేస్తారో వాళ్ళని మనం ఇంటర్స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ అని కూడా పిలుచుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ సెక్రటేరియట్ అనేది 1991లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ విల్ బి హెడెడ్ బై ద సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళే దీన్ని హెడ్ చేస్తారనమాట. సో 2011 నుంచి సో మనకి ఇట్ ఈస్ ఆల్సో ఫంక్షనింగ్ యాజ్ అ సెక్రటేరియట్ ఫర్ ది జోనల్ కౌన్సిల్. సో 2011 తర్వాత మనకి ఎప్పుడైతే జోనల్ కౌన్సిల్స్ ఫామ్ అవుతాయో దాని తర్వాత నుంచి మెయిన్లీ 2011 నుంచి ఈ పర్టికులర్ సెక్రటేరియట్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అ సెక్రటేరియట్ ఫర్ ది జోనల్ కౌన్సిల్స్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో సెక్రటేరియట్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ విల్ ఓన్లీ యాక్ట్ as a chairman or will only act as the secretariat for interstate council అని చెప్పేసి అంటే అది రాంగ్. సో ఇట్ విల్ యాక్ట్ as a secretariat for zonal councils also. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంటర్స్టేట్ కౌన్సిల్ గురించి చూసాం కాబట్టి నెక్స్ట్ ఆస్పెక్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. సో ఫస్ట్ ఏమో రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి చూసాం. సెకండ్ ఏమో ఇంటర్స్టేట్ కౌన్సిల్ గురించి చూసాం. థర్డ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. దీని గురించి డిస్కస్ చేయాలన్నమాట. ఓకేనా? సో అండర్ ద కాన్స్టిట్యూషన్ ద jurisdiction of each state is confined to its own territory. Hence it is possible that the acts and the records of one state may not be recognized in another state. To remove any such difficulty, the consultation or the constitution contains the full faith and credit clause which lays down the following. సో నార్మల్ గా ఏదైనా స్టేట్ లో ఏదైనా డెసిషన్స్ తీసుకున్నా, ఏదైనా చట్టాలను చేసినా, ఏదైనా పాలసీస్ చేసినా ఈ పర్టికులర్ స్టేట్ కిందకే వస్తాయి. అవునా? పక్క స్టేట్ చేసింది పక్క స్టేట్ కిందకే వస్తాయి. వీళ్ళు ఏం చేసుకున్నారో ఒకరికి తెలియదు. సో అందుకే ఏం చేసింది, ఇలాంటి డిఫికల్టీని రిమూవ్ చేయడానికి పార్లమెంట్ ఆర్ కాన్స్టిట్యూషన్, నాట్ పార్లమెంట్, రాజ్యాంగం ఏం చేసింది అంటే సో ఇట్ హ్యాస్ గివెన్ అ క్లాస్ కాల్డ్ as ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్. ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ అనే ఒక క్లాస్ ని యాడ్ చేయడం జరిగింది. ఈ క్లాస్ కింద ఏమేమి ఉంటాయి, సో వాట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ క్లాస్ లో అంటే ఓకే, ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ ఈస్ టు బి గివెన్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా టు పబ్లిక్ యాక్ట్స్, records and judicial proceedings of the center and every state. So the expression public acts includes both legislative and executive acts of the government. The expressions public record includes any official book register or record made by the public servant in discharge, okay, of his or her official duties. సో ఏం లేదు, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూనియన్ టెరిటరీ మొత్తం త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఏదైనా సెంటర్ కానీ లేకపోతే ఏదైనా స్టేట్ కానీ ఏదైనా చట్టాలను చేసిన, ఓకే, చట్టాలంటే ఇక్కడ ఏమైనా రావచ్చు, ఓకే, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ కావచ్చు, లెజిస్లేటివ్ యాక్షన్స్ కావచ్చు, ఏవైనా. ఒకవేళ సెంటర్ కానీ ఏదైనా స్టేట్ కానీ ఏవైనా ఇవన్నీ చేసిన, పబ్లిక్ యాక్ట్స్ చేసిన లేకపోతే పబ్లిక్ రికార్డ్స్ ని తీసుకొచ్చిన, దే విల్ హ్యావ్ అ ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ అనమాట. దే విల్ బి ఆఫరింగ్ ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ లో. దీంతో పాటు ద మేనర్ ఇన్ విచ్ అండ్ ద కండిషన్స్ అండర్ విచ్ యాక్ట్స్, రికార్డ్స్ అండ్ ప్రొసీడింగ్స్ ఆర్ టు బి ప్రూవ్డ్ అండ్ దర్ ఎఫెక్ట్ డిటర్మైన్డ్ వుడ్ బి యాజ్ ప్రొవైడెడ్ బై ద లాస్ ఆఫ్ ది పార్లమెంట్. సో స్టేట్ లో ఏదైనా చట్టాలు చేయాలన్నా, ఏదైనా పబ్లిక్ యాక్ట్స్ ని తీసుకురావాలన్నా, ఏదైనా పబ్లిక్ రికార్డ్స్ చేయాలి అన్నా, సో దే హ్యావ్ టు డూ యాజ్ పర్ ది పార్లమెంట్ అనమాట. పార్లమెంట్ ఓకే, యాజ్ పర్ ద పార్లమెంట్ ఏదైతే పార్లమెంట్ చట్టాలను చేస్తుందో దానిలానే స్టేట్ లో కూడా లాస్ ని తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అకార్డింగ్ టు ద లాస్, అకార్డింగ్ టు ద రూల్స్ దట్ ఆర్ ఫ్రేమ్డ్ బై ద పార్లమెంట్, సో స్టేట్స్ కూడా అదే దారిలో నడవాలన్నమాట. దిస్ మీన్స్ దట్ జనరల్ రూల్ మెన్షన్డ్ అబౌవ్ is subject to the power of parliament to lay down the mode of proof as well as effect of such acts, records and proceedings of one state in another state. Okay,
ఏం లేదమ్మా. సో మనకి ఒక పర్టికులర్ క్లాస్ ని యాడ్ చేయడం జరిగింది. దేనికోసం అంటే ఇన్ ఆర్డర్ టు షో ద ఫుల్ ఫేత్ అండ్ క్రెడిట్ ఆన్ దట్ లాస్. సో ఇప్పుడు ఏదైనా స్టేట్ లో ఏదైనా చట్టాలు చేస్తే దానికి ఒక ఫేత్ అండ్ దానికి ఒక క్రెడిట్ ఇవ్వాలి కదా. సో దానికోసం మనకి ఈ కాన్స్టిట్యూషన్ లో ఒక క్లాస్ ని మెన్షన్ చేయడం జరిగింది. సో దీని వల్ల ఏమవుతుంది, స్టేట్ లో చేసిన పబ్లిక్ యాక్ట్స్ కి రికార్డ్స్ కి, సెంటర్ లో చేసిన పబ్లిక్ యాక్ట్స్ కి రికార్డ్స్ కి, ప్రతి దానికి ఒక ఫుల్ ఫేత్ అండ్ క్రెడిట్ అనేది వస్తుందన్నమాట యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా. అండ్ ఇంకేం మెన్షన్ చేసిందంటే దీంట్లో ఫైనల్ జడ్జ్మెంట్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ ది సివిల్ కోర్ట్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ capable of execution anywhere within India without the necessary of a fresh suit upon the judgment. Okay, the rule applies only to the civil judgment and not to the criminal judgment. In other words, it does not require the courts of the state to enforce the penal laws of another state. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏవైతే ఫైనల్ జడ్జ్మెంట్ సివిల్ కోర్ట్స్ యొక్క జడ్జ్మెంట్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ టేకెన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, దే ఆర్ capable of execution anywhere within India. ఏవైనా స్టేట్ లో ఉన్న సివిల్ కోర్ట్స్ ఏవైనా ఆర్డర్స్ ఇచ్చినా లేకపోతే ఏవైనా జడ్జిమెంట్స్ ఇచ్చినా దీనికి సంబంధిత అంశాలు ఎక్కడైనా ఇండియాలో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ సివిల్ కేసెస్ కి మాత్రమే ఈ పవర్ ఇచ్చింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అంటే ఒక స్టేట్ లో ఉన్న పీనల్ లాస్, ఓకే, ఏవైనా క్రిమినల్ లాస్ ఉన్నాయనుకోండి, ఈ క్రిమినల్ లాస్ మీద ఇచ్చిన జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే స్టేట్ లో వర్తించవు. ఓన్లీ సివిల్ కోర్ట్స్ లో తీసుకున్న డెసిషన్స్, ఆర్డర్స్, జడ్జ్మెంట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఓన్లీ అప్లికబుల్ అవుట్ సైడ్ ద స్టేట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, బట్ నాట్ ద క్రిమినల్ లాస్ ఆర్ బట్ నాట్ ది పీనల్ లాస్. ఓకేనా, ఇదే అనమాట. దిస్ ఓన్లీ ఇదే ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ తోని లక్ష్మీకాంత్ లో కానీ లేకపోతే ఏదైనా స్టాండర్డ్ బుక్ లో కానీ మీరు లైన్ టు లైన్ చదివారనుకోండి డీటెయిల్ గా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ గురించి చదవాలని చెప్పా. ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. సో దీనికి సంబంధిత అంశాలు వచ్చేసి మనకి ఏ ఆర్టికల్స్ లో మెన్షన్ చేస్తున్నాయి అంటే ఆర్టికల్ నంబర్ 301 నుంచి 307 వరకు అండర్ పార్ట్ 13 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మనకి దీనికి తాలూకు ప్రొవిజన్స్ అనేవి మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు నేను పార్ట్ 14 అని ఇలా రిప్రజెంట్ చేస్తాను, బట్ దిస్ ఇస్ రాంగ్. ఓకే, నేను బై మిస్టేక్ గా ఎక్కడైనా మెన్షన్ చేస్తే దాన్ని అలా వాడొద్దు యాక్చువల్లీ. సో మనం ఎప్పుడైనా రోమన్ లెటర్స్ లోనే మనం పార్ట్స్ ని మెన్షన్ చేయాలి. ఓకే, పార్ట్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 301 నుంచి 307 వరకు మనకి ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ దేర్ ఇంటర్ కోర్స్ గురించి డిస్కస్ చేస్తారనమాట విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 301 ఏం చెప్తుంది? 301 ఏం చెప్తుంది అంటే ఇట్ విల్ డిక్లేర్ దట్ the trade, commerce and intercourse throughout the territory of India shall be free. ఏదైనా ట్రేడ్ కానీ ఇంటర్కోర్స్, ఓకే, ఇంటర్కోర్స్ బిట్వీన్ ద టూ స్టేట్స్ అండ్ ద కామర్స్ బిట్వీన్ ద టూ ఆర్ మోర్ స్టేట్స్, ఇది ఏదైతే త్రూఅవుట్ ద ఇండియా ఏదైతే ఉందో అది ఫ్రీగా జరగాలి. ఓకే, వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. సో ఇది ఆర్టికల్ 301 చెప్తుంది. సో ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ ఇస్ టు బ్రేక్ డౌన్ ద బార్డర్ బ్యారియర్స్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ టు క్రియేట్ వన్ యూనిట్ విత్ అ వ్యూ టు ఎంకరేజ్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఒక కంట్రీ నుంచి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి పోయేటప్పుడు బార్డర్ బ్యారియర్స్ అనేవి ఉండకుండా ఉండడానికి యాడ్ చేసిన clause A or provision article number 301 అనమాట. Okay, so the freedom under this provision is not confined to interstate trade, commerce and intercourse, but also extend to intrastate trade, commerce and intercourse. So thus article 301 will be violated whether restrictions are imposed to the frontier of any state or at any prior or subsequent state. So ఏం లేదు, ఈ పర్టికులర్ ప్రొవిజన్ అనేది ఇంటర్ స్టేట్ కి మధ్యలో కాకుండా ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ వెళ్ళినా లేకపోతే ఒక పార్ట్ ఆఫ్ స్టేట్ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా ఈ 301 అనేది పనికి వస్తుంది అనమాట. Okay, the freedom guaranteed by Article 301 is a freedom from all restriction except those which are provided for in the other provisions under Article 302 to 305. So కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఆర్టికల్ 302 నుంచి 305 మధ్యలో మెన్షన్ చేశారు ఫర్ ఆర్టికల్ 301. సో 301 లో ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ గురించి చెప్పారు కదా, కానీ కొన్ని కేసెస్ లో రెస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. సో దట్ ఆర్ మెన్షన్ అండర్ ఆర్టికల్ 302 నుంచి 305 వరకు ఆఫ్ పార్ట్ 13 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. సో అవేంటి మ్యామ్, మరి ఆ కండిషన్స్ ఏంటి చెప్పండి, మాకు తెలుసుకోవాలనుంది. ఎస్ చెప్తాను, చూడండి. So Parliament can impose restrictions on the freedom of trade, commerce and intercourse between the state or within a state in a public interest. ఎప్పుడైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా పార్లమెంట్, ఓకే, అప్పుడున్న పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్ స్టేట్ ట్రేడ్ ని, ఓకే, కామర్స్ ని, ఇంటర్ కోర్స్ ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇంటర్ స్టేటే కాదు, ఇంట్రా స్టేట్ ని కూడా
రెస్ట్రిక్ట్ చేయొచ్చు దేన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఓకేనా సో బట్ ద పార్లమెంట్ కెనాట్ గివ్ ప్రిఫరెన్స్ టు వన్ స్టేట్ ఓవర్ అనదర్ ఆర్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ద స్టేట్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ స్కేర్సిటీ ఆఫ్ గూడ్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా కానీ దీన్ని పర్టికులర్ గా ఈ పర్టికులర్ క్లాస్ ని దృష్టిలో పెట్టుకొని చేయాలే తప్పితే కావాలని డిస్క్రిమినేషన్ లో భాగంగా అంటే ఇప్పుడు అక్కడ పిఎం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి పిఎం ఉన్నారనుకోండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి పిఎం ఉన్నారనుకోండి సో పిఎం కి ఎక్కువగా ఏముంటుంది సన్ ఆఫ్ సాయిల్ ఫీలింగ్ ఉంటుంది దేంతో తెలంగాణకి ఆర్ ఏపీకి లేదా వేరే ఎక్స్ స్టేట్ కి అప్పుడు ఏం చేస్తాడు పిఎం ఎక్కువగా ఫేవరిజం దేనికి చూపిస్తారు అన్న యొక్క ఓన్ స్టేట్ కి చూపెడతారు దానివల్ల ఏమవుతుంది డిస్క్రిమినేషన్ అవుతుంది ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని చేయట్లేదు నువ్వు నీ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ నీ యొక్క సెల్ఫ్ ఐడియాలజీని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నావు అది తప్పు సో అలా చేయకూడదు సో ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైనా లేకపోతే పబ్లిక్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నావో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేయాలి ఓకే సెకండ్ రిస్ట్రిక్షన్ ఏంటి మ్యామ్ సో ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ commerce and intercourse with that steel or within the state in public interest, but a bill for this purpose can be introduced in the legislature only with the previous sanction of the president. So ఇలాంటి రెస్ట్రిక్షన్ ఇంపోజ్ చేయాలని పార్లమెంట్ ఏదైనా చట్టం చేయాలి అంటే ముందుగా ప్రయర్ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ పర్టికులర్ లా ఓకే ఇంటర్ స్టేట్ ఈ పర్టికులర్ 2 స్టేట్స్ మధ్యలో ట్రేడ్ కామర్స్ అనేది ఈజీగా జరగకూడదు రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయని చెప్పాలంటే ఒక చట్టాన్ని తీసుకురావాలి ఆ చట్టాన్ని తీసుకురావాలంటే ముందుగా ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఉండాలి ఓకేనా అర్థమైంది కదా సో ఇక్కడ వరకు సో ఫర్దర్ ద స్టేట్ లెజిస్లేచర్ కెనాట్ గివ్ ప్రిఫరెన్స్ టు వన్ స్టేట్ ఓవర్ అనదర్ ఆర్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ద స్టేట్ సో ఇక్కడ ఏం లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా చట్టం పార్లమెంట్ చేయాలి అంటే విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆర్ విత్ ద ప్రయర్ శాంక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఓన్లీ ఇట్ క్యాన్ డూ ఇంకొక ప్రొవిజన్ ఏంటి అంటే సో ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ కెన్ ఇంపోజ్ ఆన్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ other states or the union territories any tax to which similar goods manufactured in that state are subject. This provision prohibits the imposition of discriminatory tax by the state. So ఏం లేదు సో స్టేట్ లెజిస్లేచర్స్ కి కూడా కొన్ని పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ద లెజిస్లేచర్ ఆఫ్ ఎనీ స్టేట్ ఓకే ఏదైనా స్టేట్ యొక్క స్టేట్ లెజిస్లేచర్ సో క్యాన్ ఇంపోజ్ ఆన్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది అదర్ స్టేట్ ఆర్ ద యూనియన్ టెరిటరీస్ ఎనీ ట్యాక్స్ టు విత్ సిమిలర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద స్టేట్ ఆర్ సబ్జెక్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే స్టేట్ లో ఆల్రెడీ మ్యాంగోస్ అనేవి అమ్ముతారు ఓకే మంచి మ్యాంగోస్ అనేవి అమ్ముతారు కానీ మనకి ఈ స్టేట్ లో బయట స్టేట్ నుంచి కూడా ఇంపోర్ట్ అవుతాయి కదా కానీ కాంపిటీషన్ అంటే ఈ మ్యాంగోస్ అనేవి తన యొక్క ఓన్ స్టేట్ లో మ్యాంగోస్ అమ్ముడు పోవాలి అని చెప్పేసి వీళ్ళు అంటే బయట నుంచి వచ్చే స్టేట్స్ యొక్క మ్యాంగోస్ మీద ఎక్కువగా ట్యాక్సెస్ అనేది విధించవచ్చు ఎవరు చేయొచ్చో పని ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేచర్ చేయొచ్చు అనమాట ఓకే కానీ డిస్క్రిమినేటరీ టాక్సేషన్ మాత్రం ఇవ్వకూడదు ఓకేనా అర్థమైంది కదా సో సిమిలర్ గూడ్స్ ని చేసినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క ఓన్లీ డొమెస్టిక్ వర్కర్స్ ని డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ ని దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్పితే డిస్క్రిమినేషనరీ టాక్సెస్ అనేది విధించకూడదు అనమాట సో అదనమాట ఈ పర్టికులర్ థింగ్ సో డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ కూడా చదివేశాం సో ఇప్పుడు ఫైనల్ చిన్న కాన్సెప్ట్ వచ్చేసి జోనల్ కౌన్సిల్స్ అనమాట జోనల్ కౌన్సిల్స్ గురించి చదివేసి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం త్వరగా సో జోనల్ కౌన్సిల్స్ గురించి చూసుకుంటే జోనల్ కౌన్సిల్స్ ఆర్ ది స్టాట్యుటరీ ఓకే దీస్ ఆర్ ది స్టాట్యుటరీ బాడీస్ సో స్టేట్మెంట్స్ లో మీకు ఆప్షన్స్ లో ఏమి ఇస్తాడు జోనల్ కౌన్సిల్స్ అది కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఇస్తారు తప్పు అవుతుంది స్టాట్యుటరీ బాడీస్ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది రాజ్యాంగంలో మెన్షన్ లేదు దీని గురించి ఓకే సో దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ సో దట్ ఈస్ దేని కింద ఎస్టాబ్లిష్ చేశారు ఏ చట్టం కింద తీసుకొచ్చారు అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ అనే చట్టం కింద 1956 లో జోనల్ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది సో ది యాక్ట్ డివైడెడ్ ద కంట్రీ ఇంటూ 5 జోన్స్ ఒక 5 జోన్స్ గా కంట్రీని మొత్తం దేశాన్ని విభజించడం జరిగింది జోనల్ కౌన్సిల్స్ లో భాగంగా ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ ది ఒకటి నార్దర్న్ ఇంకొకటి ఈస్టర్న్ ఇంకొకటి వెస్టర్న్ అండ్ సదర్న్ అనమాట సో ఇలా 5 జోనల్ కౌన్సిల్స్ గా డివైడ్ అవడం జరిగింది అండ్ ఈ ఒక్కొక్క జోన్ కి ఒక్కొక్క జోనల్ కౌన్సిల్ ని ఇవ్వడం జరిగింది అనమాట వైల్ ఫార్మింగ్ దీస్ జోన్ సెవరల్ ఫ్యాక్టర్స్ హావ్ బీన్ టేకెన్ ఇన్ టు అకౌంట్ విచ్ ఇంక్లూడ్ ఏమేమి ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా కౌన్సిల్స్ ని ఫార్మ్ చేయడం ఇలా జోన్స్ ని ఫార్మ్ చేయడం జరిగిందంటే ఒకటి న్యాచురల్ డివిజన్స్ ని రివర్ సిస్టమ్ ని కమ్యూనికేషన్ ని దృష్టిలో పెట్టుకొని కల్చర్ లింగ్విస్టిక్ ప్రొవిజన్స్ లింగ్విస్టిక్ అఫినిటీ ఇవన్నిటిని అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఇలా 5 జోనల్ కౌన్సిల్స్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట ఓకేనా సో
సో ఈచ్ జోనల్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెంబర్స్. ప్రతి జోనల్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు? అగైన్ ప్రిలిమ్స్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హోమ్ మినిస్టర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సీఎంస్ ఆఫ్ ఆల్ దట్ పర్టికులర్ జోన్. ఆ జోన్ లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్స్ కి సంబంధించిన సీఎంస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు దీంట్లో. 2 అదర్ మినిస్టర్స్ ఫ్రమ్ ఈ స్టేట్. సో వీళ్ళే కాకుండా ప్రతి స్టేట్ నుంచి, ఆ జోనల్ కౌన్సిల్ లో ఉన్న, ఆ జోన్ లో ఉన్న స్టేట్స్ నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఒక 2 మినిస్టర్స్ ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది దీంట్లోకి సభ్యులుగా. ఓకే, 2 other ministers from each state in this zone and administrator of each union territory in that zone. ఆ పర్టికులర్ జోన్ లో ఏదైనా యూనియన్ టెరిటరీ ఉంటే దానికి తాలూకా అడ్మినిస్ట్రేటర్ కూడా అందులో మెంబర్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? సో బిసైడ్స్ దాట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ క్యాన్ బి అసోసియేటెడ్ విత్ ద జోనల్ కౌన్సిల్ యాజ్ అడ్వైజర్స్. వీళ్ళే కాకుండా కొంతమంది అడ్వైజరీ రోల్ కూడా ప్లే చేస్తారు, కొంతమంది అడ్వైజర్స్ గా కూడా ఉంటారు. సో దే డోంట్ హ్యావ్ రైట్ టు ఓట్. వీళ్ళకందరికీ రైట్ టు ఓట్ ఉంటుంది, బట్ అడ్వైజరీగా పనిచేసే వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది ఉండదు అనమాట. జస్ట్ అడ్వైజెస్ అనేది ఇస్తారు. సో ఇందులో వచ్చేసి a person nominated by నీతి ఆయోగ్ నామినేట్ చేసిన పర్సన్ అండ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్, చీఫ్ సెక్రటరీ సిఎస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఇన్ దట్ జోన్. ఓకే, పర్టికులర్ జోన్ లో ఉన్న సిఎస్, చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. అండ్ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ ఈచ్ స్టేట్. సో ప్రతి స్టేట్ కు ఉన్న డెవలప్మెంట్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇందులో అడ్వైజరీ రోల్ ప్లే చేయొచ్చు అనమాట. ఓకేనా? The Home Minister of Central Government is the common chairman for the 5 zonal councils. ప్రతి దానికి అన్ని 5 zonal councils కి చైర్మన్ గా ఉంటుంది మాత్రం హోమ్ మినిస్టరే. ఈ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఆ పర్టికులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ జోన్ ఉంది. ఓకే, సెంట్రల్ జోన్ లో ఏబిసిడి అనే కంట్రీస్ ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే రొటేషన్ బేస్డ్ మీద ఒకసారి ఏమో ఏ సీఎం, ఏ పర్టికులర్ ఏ స్టేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న సీఎం వైస్ చైర్పర్సన్ గా ఉంటే, నెక్స్ట్ టైం ఎవరు ఉంటారంటే బి స్టేట్ లో ఉన్న సీఎం, తర్వాత డి స్టేట్ లో ఉన్న సీఎం, తర్వాత సి స్టేట్ లో ఉన్న సీఎం. అలా రొటేషన్ ఆధారంగా ఈ సీఎంస్ ఎవరైతే ఉంటారో, చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వైస్ చైర్పర్సన్ గా ఉంటారనమాట. అండ్ వాళ్ళ యొక్క టర్మ్ ఎప్పుడు వరకు ఉంటుందంటే 1 year ఉంటుంది. ఈ స్టేట్ యొక్క సీఎం కి వైస్ చైర్పర్సన్ గా 1 year టెన్యూర్ ఉంటుంది అనమాట. సో ద జోనల్ కౌన్సిల్ aims at promoting cooperation and coordination between the states, union territories and centers. So సేమ్ వీళ్ళ యొక్క అంబిషన్ కూడా అదే, కోఆర్డినేషన్ ని మెయింటైన్ చేయడానికి అండ్ ఆల్సో టు డిస్కస్ అండ్ మేక్ రికమెండేషన్స్ రిగార్డింగ్ ద మ్యాటర్స్ లైక్ ఎకనామిక్, సోషల్ ప్లానింగ్, లింగ్విస్టిక్ మైనారిటీకి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవడానికి, బార్డర్ డిస్ప్యూట్స్ కి సంబంధించినవి, ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినవి, ఇవన్నీ మాట్లాడుకోవడానికి దే కెన్ యాక్చువల్లీ డిస్కస్ అండర్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. ఓకే, సో ఇంకేమేమి ఉంటాయి మ్యామ్ అంటే జనరల్ గా ఒక్కొక్కటి చెప్తూ వెళ్తాను. సో ఎమోషనల్ ఇంటిగ్రేషన్ ని అచీవ్ చేయడానికి, ఓకే, ఈ పర్టికులర్ స్టేట్స్ లో ఆ జోన్ లో ఉన్న స్టేట్స్ కి మధ్యలో ఎమోషనల్ ఇంటిగ్రేషన్ ని తీసుకురావడానికి, సో గ్రోత్ ని తీసుకురావడానికి అండ్ రీజనలిజం అనే ఫీలింగ్ ని తీసుకురాకుండా ఉండడానికి అండ్ ఓకే, కొన్నిసార్లు స్టేట్స్ అనేవి సపరేట్ అవుతాయి. స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో మంచి రిలేషన్ ని తీసుకురావడానికి కూడా జోనల్ కౌన్సిల్స్ హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా వీళ్ళు మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలంటే జోనల్ కౌన్సిల్ విల్ యాక్ట్ as a good role అనమాట. Okay, it will play a good role to enable a centers and state to cooperate with each other in social and economic matters and also to cooperate with each other in successful and speedy execution of major development projects. ఏవైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా జోనల్ కౌన్సిల్ లో ఉన్న మెంబర్స్ యొక్క ఎమోషనల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా అవసరం. అండ్ టు సెక్యూర్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఎక్విలిబ్రియం ఆల్సో దిస్ జోనల్ కౌన్సిల్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. ఓకే, ఇదంతా నేను చెప్తున్న ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది, అందుకే ఫాస్ట్ గా చెప్తూ వెళ్తున్నాను. ఓకేనా? సో ఇదే కాకుండా మనకి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనే ఒక 6th జోనల్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇన్ అడిషన్ టు ది అబవ్ కౌన్సిల్స్, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ వాజ్ క్రియేటెడ్ యాజ్ ఎ సపరేట్ యాక్ట్ టు ద పార్లమెంట్. సో ఈ పర్టికులర్ చట్టం కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది. సో అదేమో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్స్ కింద తీసుకొచ్చారు మిగతా 5. ఇదేమో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 కింద తీసుకొచ్చారు. సో ఇలాంటి చిన్న చిన్న ఎక్సెప్షన్స్ దగ్గరనే మనకు క్వశ్చన్స్ పడతాయి. సో అది మీరు డీటెయిల్ గా చూసుకోండి. ఇందులో మనకు ఎవరెవరు ఉంటారంటే అస్సాం, మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ ఎక్సెట్రా వాళ్ళు ఉంటారనమాట. సో సేమ్ దీని యొక్క ఫంక్షన్ కూడా దే ఆర్ సిమిలర్ టు దట్ ఆఫ్ ది మిగతా జోనల్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో దానిలానే ఉంటాయి, బట్ కొన్ని అడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి మీరు చూసుకుంటే. సో ఇట్ హ్యాస్ టు ఫార్ములేట్ యూనిఫైడ్ అండ్ కోఆర్డినేటెడ్ రీజన్ ప్లాన్ అండ్ టైమ్ టు టైమ్ అక్కడ ఉన్న ట్రైబల్ యొక్క మెజర్స్ తీసుకోవడం, ఓకే, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి చర్యలు తీసుకోవడం. సో రిలేటివ్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి కొంచెం అండర్ డెవలప్డ్ కాబట్టి దానికి తగిన చర్యలు తీసుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, యా, ఇప్పుడు మనము ఫైనల్ థింగ్ ఒకటి చూడాల్సింది ఏంటంటే
సో జోనల్ కౌన్సిల్స్ లో ఉన్న మెంబర్స్ ని ఒకసారి గమనిస్తే మనకి అయిపోతుంది కంప్లీట్ గా ఈ పర్టికులర్ చాప్టర్. తర్వాత మీరు ఏదైనా బుక్ లో నుంచి చదివేయడమే. సో ఫస్ట్ వచ్చేసి నార్త్ జోనల్ కౌన్సిల్. సో మీరు ఒక్కసారి ఇండియన్ మ్యాప్ ని దృష్టిలో పెట్టుకుంటే నార్త్ లో ఏమేమి ఉంటాయి, ప్యూర్ గా నార్త్ లో ఏమేమి ఉంటాయి? ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, అవునా, అండ్ పంజాబ్, హర్యానా. ఓకే, నేను మీకు మ్యాప్ ఆధారంగా కొంచెం దృష్టిలో పెట్టుకొని విజువలైజ్ చేస్తూ రాసిస్తున్నాను. జేఎన్కే, లడాక్, పంజాబ్, హర్యానా. అండ్ దాని తర్వాత దానికి మధ్యలో ఢిల్లీ కొంచెం. అండ్ తర్వాత మనకి ఇంకేమున్నాయి, హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. అండ్ ఈ పంజాబ్ హర్యానా పాటు చండీగఢ్. ఓకే, కొంచెం కిందికి వస్తే రాజస్థాన్ ఏదైతే ఉంటుందో రాజస్థాన్ కూడా ఎస్పెషల్ గుర్తు పెట్టుకోవాల్సింది. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ నార్త్ జోన్. నెక్స్ట్ సెంట్రల్ జోన్. సెంట్రల్ జోన్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు సెంట్రల్ ఏరియా ఏదైతే మ్యాప్ లో ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో సెంట్రల్ లో మనకి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ దగ్గరే ఉత్తరాఖండ్ ఉంటుంది కాబట్టి దీంట్లోనే ఉంటుంది, అండ్ ఛత్తీస్గఢ్. ఓకే, సో దీస్ పీపుల్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ జోన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈస్టర్న్ జోన్ చూడండి. ఈస్టర్న్ జోన్స్ లో మనకి ఈస్టర్న్ కనబడగానే వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ గుర్తొస్తాయి. సో ఈ ఫోర్ మెంబర్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ వెస్టర్న్ జోన్ లో మన సౌత్ స్టేట్స్ కాకుండా మిగిలిన ఏమేమి ఉన్నాయి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా. గోవా కూడా ఇక్కడే ఉంది చూడండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ, అండ్ దమన్ అండ్ దీవ్. సో మిగతా అన్ని మన సౌత్ జోన్ మనకు తెలిసినవి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. ఓకే, సో ఇవన్నీ నేను స్టేట్స్ గురించి చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ జోనల్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటే సెంట్రల్ జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అలహాబాద్ లో ఉంటుంది. ఓకే, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉంటుంది. మీ పని ఏంటంటే వెస్టర్న్ జోన్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, సదర్న్ జోన్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఉంటుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా, ఈ 2 వర్క్స్ మాత్రం మీకు ఇస్తున్నా. మిగతా అన్ని నేను చెప్పాను. ఈస్టర్న్ జోన్ కల్కత్తా, సెంట్రల్ జోన్ అలహాబాద్, నార్థన్ జోన్ వచ్చేసి ఢిల్లీ హెడ్ క్వార్టర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక్కొక్కటిగా క్వశ్చన్ సాల్వ్ చేసి విల్ ఎండ్ ది సెషన్. ఓకే, సో లెట్స్ సాల్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. సో మీరు చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది అంటే, విచ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఎంపవర్స్ పార్లమెంట్ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ కన్సర్నింగ్ ద యూటిలైజేషన్ ఆఫ్ ది ఇంటర్స్టేట్ రివర్ వాటర్స్? సో ట్రై చేయండి. 261, 262, 263 అండ్ 264. ప్లీజ్ ట్రై ద క్వశ్చన్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ 262 అనమాట. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్జుడికేటింగ్ క్రిమినల్ కేసెస్ బిట్వీన్ ద స్టేట్, కోఆర్డినేషన్ ఆఫ్ ది ఫారెన్ పాలసీ, fostering cooperation and coordination among the states, managing union territories. So please try the question. So the right answer, as we know, is ఫాస్టరింగ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ ది స్టేట్స్. స్టేట్స్ మధ్యలో ఉన్న కోఆపరేషన్ ని, కోఆర్డినేషన్ ని పెంచడానికి మనం ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మీ యొక్క చిన్న అగైన్ అనదర్ హోంవర్క్ ఇస్, మనం ఆల్రెడీ చదివిందే ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఏ ఆర్టికల్ కింద, ఏ పార్ట్ కింద మెన్షన్ చేసిందో ఒకసారి ట్రై చేయండి. ఓకే, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు టుడేస్ డిస్కషన్, హవెవర్ డిస్కస్ చేద్దాం. విచ్ గవర్నమెంట్ బాడీ రికమెండ్స్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్స్ ఇన్ ద స్టేట్స్? సో గవర్నర్స్ ని అపాయింట్ చేయడానికి ఏ గవర్నమెంట్ బాడీ యాక్చువల్లీ రికమెండ్ చేస్తుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్, ఇంటర్స్టేట్ కౌన్సిల్, ప్రైమ్ మినిస్టర్. సో ప్లీజ్ ట్రై ద క్వశ్చన్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రికమెండేషన్ ప్రకారమే గవర్నర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో మనం దీని గురించి డీటెయిల్ గా మళ్ళీ గవర్నర్ అనే చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. హవెవర్ ఇక్కడ జస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ In the context of the interstate relation, which term refers to the freedom of movement of goods, services, and people across the state boundaries? So, in context of interstate relation, which term, a term, refers to the freedom of movements of goods, services, and people across the state boundaries? So, ఈ term అనేది నేను చాలాసార్లు మీకు వాడాను, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటో ఒకసారి ట్రై చేయండి.
సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఇంటర్స్టేట్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ అని ఒక 10 టైమ్స్ అనే చెప్పుకుంటాను ఆ టాపిక్ గురించి చెప్పినప్పుడు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అనమాట. ఓకేనా? సో ఏ ఆర్టికల్ కింద దీన్ని మెన్షన్ చేశారో చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ని సాల్వ్ చేయండి. సో which constitutional provision ensures that public acts, records and judicial proceedings of one state are recognized and respected throughout the India? Article 261, 262, 263, 264. So please try the question. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఏ, 261. సో నేను మీకు దీని గురించి చెప్పాను కదా, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, యాక్ట్స్, రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో త్రూ ది టెరిటరీ ఆఫ్ ఇండియా రెస్పెక్ట్ చేయడానికి మనకు కొన్ని క్లాసెస్ యాడ్ చేయడం జరిగిందని. సో అది ఎక్కడో కాదు, మనకు ఆర్టికల్ 261 కింద మెన్షన్ చేసింది. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. Which union territory which union territory with a legislative assembly is represented in interstate council? So interstate council lo manam em anukunnamo, union territories with legislative assemblies ఏవైతే ఉన్నాయో వాటి కూడా, అంటే అక్కడున్న సీఎంస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారని చెప్పాను కదా. సో ఏ పర్టికులర్ యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ రిప్రజెంటేటివ్ ఒకసారి ట్రై చేయండి. చండీగఢ్, లక్షద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. సో ప్లీజ్ ట్రై ద క్వశ్చన్. So the right answer is Puducherry anamata. Puducherry is the one which has legislative assembly. It is represented in the interstate council. Okay, option vachesi manaku option C is the right answer. So next question vachesi with what is the primary purpose of the interstate council in India? Interstate council yokka primary purpose enti? So repeated question, however oksa try cheyandi malli. Managing interstate disputes through arbitration, formulating foreign policy, promoting cooperation and coordination among the states, or regulating the trade between the states. So please try the question. సో ఐ హోప్ సో మీరు ప్రాపర్ గా ఆన్సర్ చేశారని అనుకుంటున్నా. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనమాట. సో ప్రమోటింగ్, ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద స్టేట్స్, సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So which state of India does not have a legislative assembly? Okay, West Bengal, Goa, Sikkim, Jharkhand. So ఇక్కడ స్టేట్ అడుగుతున్నాడు, ఏ స్టేట్ కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదో అడుగుతున్నాడు. ఓకే, వెస్ట్ బెంగాల్, గోవానా, సిక్కిమా, జార్ఖండ్. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ గోవా అనమాట. సో గోవా దాంట్లో మనకు లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదు మీరు చూసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు నేను పుదుచ్చేరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది విచ్ ఇస్ యూటీ అని చెప్పాను కదా. పుదుచ్చేరితో పాటు ఢిల్లీకి కూడా ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ కి అండ్ పుదుచ్చేరికి, 3 యూనియన్ టెరిటరీస్ కి మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. So the next question vachesi, I'm sorry, yeah. So in the context of interstate relations, what is the significance of Article 263? Okay, so it defines the powers of the president, it establishes the interstate council, it outlines the structure of the Supreme Court, it deals with the allocation of the central funds. So try cheyandi. So the right answer is interstate council establishment gurinchi manam article 263 kinda chadivam. So this will actually enable the better coordination and the cooperation between the states. So dan kosame manam establish cheyadam jarigindi. So the right answer is option A anamata. So next question vachesi, consider the following statements. So the idea of creation of the zonal council was mooted by the first Prime Minister of India, Pandit Jawaharlal Nehru, in the year 1956. So he suggested that the states proposed to be reorganized may be grouped into 4 or 5 zones, having an advisory council to develop cooperative working among these states. So దీని గురించి నేను మీకు చెప్పలేదు, అవి ఒకసారి ట్రై చేయండి. ఆన్సర్ ఓన్లీ 1, ఓన్లీ 2, both 1 and 2. ఓకే, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So the right answer for this particular question is both 1 and 2 anamata. సో జవహర్లాల్ నెహ్రూ డ్యూరింగ్ ఒక స్పీచ్ లో భాగంగా చెప్పడం జరిగింది అనమాట. సో ద ఐడియా ఆఫ్ క్రియేషన్ ఆఫ్ జోనల్ కౌన్సిల్ వాస్ మూటెడ్ బై ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇన్ 1956 డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ డిబేట్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని డిబేట్ చేస్తూ, దాని మీద ఇచ్చిన డిబేట్స్ ప్రకారం, సో దాంట్లో ఒక స్టేట్మెంట్ వచ్చేసి ఇదనమాట.
సో అతను ఏం చెప్పారు అంటే 4 or 5 జోన్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, దానివల్ల కోఆపరేటివ్ నేచర్ అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. Next question. Consider the following statements about the composition of the zonal council. The chief minister of each of the state included in the zone and 2 other minister of each such state nominated by the governor. Where any union territory is included in the zone, 2 members from each such territory nominated by the president. So try చేయండి ఒకసారి క్వశ్చన్ ని. ఇంత డీటెయిల్ గా మీకు చెప్పలేదు, హౌవెవర్ ఒకసారి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ఇంక్లూడ్ చేయడానికి కారణం ఇదే, ఇక్కడ మీకు చెప్దామని. ఓకే, సో only 1, only 2, both 1 and 2. Neither 1 or 2. So try చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనమాట. సో నేను మీకు ఏం చెప్పాను అంటే జస్ట్ సీఎంస్ ఉంటారు ఆ పర్టికులర్ జోనల్ కౌన్సిల్లో ఉన్న ఆ జోన్ లో ఉన్న స్టేట్స్ యొక్క సీఎంస్ అండ్ 2 మెంబర్స్ ఉంటారు, 2 అదర్ మినిస్టర్స్ ఉంటారని చెప్పాను. సో ఆ 2 మినిస్టర్స్ ఎవరిని నామినేట్ చేస్తారు అంటే, ఎవరు నామినేట్ చేస్తారు వాళ్ళిద్దరిని అంటే గవర్నర్ అనమాట. ఎక్కడైతే యూటీస్ ఉంటాయో అక్కడ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు ఆ 2 అదర్ మినిస్టర్స్ ని, 2 అదర్ మెంబర్స్ ని. ఓకే, సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఈ పాయింట్ ని కూడా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. So next question వచ్చేసి, consider the following statements about the objectives of the zonal council. Enabling the center and states to cooperate and exchange ideas and experiences, establishing a climate of cooperation amongst the states for successful and speedy execution of the development projects. So which of the above statements is or are correct? Only 1, only 2, both 1 and 2, neither 1 nor 2. So try. So the right answer is option C అనమాట. ఓకే, జోనల్ కౌన్సిల్ యొక్క ఆబ్జెక్టివ్స్ గురించి నేను బ్రీఫ్ గా మీకు చెప్పడం జరిగింది. సో ఈ రెండు కరెక్టే. సో ఆన్సర్ ఇస్ సి అనమాట. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. So this is the final question. So interstate council was established on the recommendation of which commission? A commission ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా, రికమెండేషన్స్ ఆధారంగా ఇంటర్స్టేట్ కౌన్సిల్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సర్కారియా కమిషన్, ఎస్కే దార్ కమిషన్, పుంచి కమిషన్, రాజమన్నార్ కమిషన్. So please try the question. సో ద రైట్ ఆన్సర్ ఏంటమ్మా, ఆన్సర్ ఇస్ ఏ. మీకు ఆల్రెడీ చెప్పాను ఇదే క్లాస్ లో, సర్కారియా కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఈ పర్టికులర్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అదనమాట ఈరోజు వీడియో. సో నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినా, మైన్యూట్ డీటెయిల్స్ ఏదైనా మిస్ అయినా, నేను మాక్సిమం 98 to 99% పాయింట్స్ ని కవర్ చేయడానికి ట్రై చేసిన. హౌవెవర్ ఎక్కడైనా ఏదైనా పాయింట్ ని మిస్ అవుతే, సో ఆ గ్యాప్స్ ఏవైతే ఆ గ్యాప్స్ ఉంటాయో వాటిని ఫిల్ చేసుకునే బాధ్యత మీది. ఓకేనా? సో నో వన్ విల్ స్పూన్ ఫీడ్ యూ. ప్రతి ఒక్కటి డీటెయిల్ గా నేను చెప్పలేను క్లాస్ రూమ్ లో, ఎందుకంటే ఇక్కడ మెయిన్ అజెండా ఈజ్ MCQs సాల్వింగ్. ఓకే, మనం చదివింది ఏదైనా ఉంటే దానికి తగిన MCQs సాల్వ్ చేయాలి. యాక్చువల్లీ MCQs త్రూ ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను, కానీ నేను ఇక్కడ ఏం చేశాను, ఈ పర్టికులర్ 2 టాపిక్స్ కి మాత్రం ఓకే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత MCQs సాల్వ్ చేయించా. ఓన్లీ థింగ్ ఎందుకు చేంజ్ చేసా ఇక్కడ ఈ 2 సెషన్స్ ని అంటే, ఈ పర్టికులర్ 2 టాపిక్స్ కొంచెం టిపికల్ గా ఉంటాయి ఫర్ అండర్స్టాండింగ్. సో అందుకే. సో అరెల్స్ రేపటి నుంచి మనం ఏవైతే సెషన్స్ తీసుకుంటున్నామో అగైన్ ఎలా ఉంటాయి అంటే, క్వశ్చన్స్ త్రూ మళ్ళీ టాపిక్ ని డిస్కస్ చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో క్వశ్చన్స్, మధ్య మధ్యలో టాపిక్స్ అలా. ఓకే, సో మీరేం చేస్తారు ఇప్పుడు మీకు తెలిసిందే కదా. సో లైక్ చేయండి నచ్చితే వీడియోని, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో వీడియో వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఆల్సో కొత్తగా చూస్తున్న వాళ్ళు అండ్ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, ఎందుకంటే ఫ్యూచర్లో మనం అప్డేట్ చేసే వీడియోస్ అన్నీ మీకు కావాలి అనుకుంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ ఇంకొకటి, ఇవి చేసిన తర్వాత నేను ఇచ్చిన హోంవర్క్ ఏవైతే ఉంటాయో వాటికి తాలూకా ఆన్సర్స్ ని కన్క్లూజన్స్ లైక్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, నేను ఇచ్చిన హోంవర్క్స్ ని. అండ్ ఇంకొకటి ఏంటమ్మా, మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో ఎండ్ చేసి 10 minutes గ్యాప్ తీసుకొని ఓపెన్ ఎనీ స్టాండర్డ్ బుక్ అండ్ రీడ్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఇన్ డీటెయిల్, లైన్ టు లైన్, బిట్వీన్ ద లైన్స్, డీటెయిల్ గా చదవండి. ఒక మంచి ఎవరు లేని రూమ్ లో ఒక్కలే కూర్చొని ఏకాంతంగా చదివేసేయండి. ఓకే, ఏవైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైనా ఉంటే వాటిని బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు క్లాస్ లో నేర్చుకున్నారు. కొన్ని మైన్యూట్ డీటెయిల్స్, కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో మీ రీడింగ్ లో, మీ చదివేటప్పుడు కొన్ని నేర్చేసుకోండి. ఓకేనా? సో తర్వాత కొద్ది క్షణాల తర్వాత, లేకపోతే నెక్స్ట్ డేనో ఎప్పుడైనా ఇదే వీడియోని 1.5x స్పీడ్ తో వినేసేయండి. రివిజన్ కూడా అయిపోతుంది. ఓకే, సో
దట్స్ ఇట్. సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ సో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఐ హోప్ సో మీకు టోటల్ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్.